వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల్ని ప్రకటించిన విషయం మనకు తెలుసు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా పద్మ పురస్కారాల్ని కేంద్రం ప్రకటిస్తూ రావడం అనేది ఒక ఆనవాయితీ. అదే సందర్భంగా ఈసారి కూడా అలాగే అనేక మందికి పద్మ పురస్కారాలు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాల్ని కేంద్రం ప్రకటించింది. అందులో 7 మంది తెలుగు వారికి చోటు దక్కింది. సో మన వెరీ ఓన్ నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావటం, అలాగే ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్ పురస్కారం రావటం మన అందరికీ తెలుసు. ఈ సందర్భంగా రాజమౌళి చేసినటువంటి ఒక ట్వీట్ని కొంతమంది తప్పుపడుతూ ఉండటమే ఇప్పుడు మన టాపిక్. ఆయన అందులో ఏం తప్పు చేశారు, ఎందుకని కొంతమంది ప్రధానంగా నార్త్ పీపుల్, బాలీవుడ్కి చెందిన వాళ్ళు రాజమౌళిని తప్పుపడుతూ ఆయన కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే, ఇక్కడే మనం స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది, 7 పద్మ అవార్డ్స్ ఫర్ తెలుగు పీపుల్ దిస్ టైం అని ఆయన పెట్టడం దాన్ని తప్పుగా, నేరంగా కొంతమంది భావిస్తూ ఉన్నారు. హార్టియట్ కంగ్రాచులేషన్స్ టు నందమూరి బాలకృష్ణ గారు ఆన్ బీయింగ్ ఆనర్డ్ విత్ ద పద్మభూషణ్. యువర్ జర్నీ ఇన్ ఇండియన్ సినిమా ఈజ్ ట్రూలీ కమెండబుల్. ఆల్సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద అదర్ డిస్టింగ్విష్డ్ తెలుగు అండ్ అదర్ ఇండియన్ పద్మ అవార్డీస్ అని కూడా ఆయన పెట్టారు. దానికి కంటిన్యూషన్గా ఆయన బాగా అభిమానించేటువంటి డైరెక్టర్, మిస్టర్ ఇండియా డైరెక్టర్ శేఖర్ కపూర్ కూడా ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఆయనకు సైతం శేఖర్ కపూర్ గారికి కూడా పద్మభూషణ్ అవార్డే లభించింది. సో అలాగే మరికొంతమందికి, అజిత్ గారికి, అలాగే మన తమిళ స్టార్ యాక్టర్ అయినటువంటి అజిత్ కూడా పద్మభూషణ్ అవార్డే వచ్చింది. సో వీళ్ళందరికీ కూడా ఆయన అభినందన తెలియజేస్తూ, శుభాభినందన తెలియజేస్తూ ఆయన ఇలా ట్వీట్లు పెడితే కొంతమంది దాన్ని తప్పుపడుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, తరుణ్ త్యాగ్ అనే అతను హైట్ ఆఫ్ హిపోక్రసీ, హీ డోంట్ కన్సిడర్ తెలుగు యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియా బట్ టు ఎర్న్ మనీ హీ మేక్స్ ఫిలిమ్స్ పాన్ ఇండియా అని ఒక సెటైర్ వేశాడు. దానికి జతిన్ అనే అతను కూడా తెలుగు ఈజ్ నాట్ ఇండియన్ అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఇలాగే అనేక మంది అలా ఆయన విమర్శిస్తూ, అంటే ప్రధానంగా సౌత్ వాళ్ళు కాకుండా నార్త్ వాళ్ళు ఎక్కువగా రాజమౌళిని టార్గెట్ చేస్తూ విమర్శిస్తూ వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. అందులో తప్పేముంది? తెలుగువాడిగా ఎవరైనా సరే గర్వించే క్షణాలు, ఎవరికైనా సరే, ఒక మన తెలుగు వాళ్ళకి కానీ, లేదు తమిళ వాళ్ళకి ఎవరికైనా సరే అవార్డు కానీ ఏదన్నా గౌరవం కానీ లభిస్తే తమిళ వాళ్ళగా మేము గర్విస్తున్నామని చెప్పేసి వాళ్ళు అభినందనలు తెలియజేయటం అనేది ఎవరైనా చేసేదే. అలాగే ఒక తెలుగువాడిగా అతను పాన్ ఇండియా సినిమాలు చేయొచ్చు, లేదా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చేయొచ్చు, కానీ మొదట అతను తెలుగువాడే, ఇక్కడ తెలుగు గడ్డ మీద పుట్టినవాడు కాబట్టి మీరు ఆయన సినిమాలు చూసుకున్నా కానీ ఆయన దాదాపు అన్ని సినిమాల్లో కూడా, ఇప్పటివరకు కూడా ఆయన తీసిన సినిమాలన్నింటిలో కూడా తెలుగు వాళ్లే కథానాయకులుగా నటించడం మనకు కనిపిస్తుంది. ఆ తెలుగు సినిమాలతోటే ఇప్పటి వరకు కూడా ఆయన తెలుగు సినిమాలే రూపొందించారు. ఆ తెలుగు సినిమాలకి పాన్ ఇండియా స్థాయి ప్రమోషన్ తోటి, మార్కెటింగ్ తోటి ఆయన వాటికి అంత ఆదరణ లభించేట్లు చేసుకోగలిగాడు. అది ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ. అలాంటిది ఆయన పట్టుకొని సో దాన్ని మళ్ళీ తెలుగు వాళ్ళని విడదీసి చూస్తావా అని రాజమౌళిని ప్రశ్నించడం అనేది, ఆయన తప్పు చేసి మాట్లాడటం అనేది ఇవాళ మరీ చూసుకుంటే అక్కడి నుంచి అలాంటి రిపోర్ట్లు, అలాంటి పోస్టులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయనకి పాన్ ఇండియా రికగ్నిషన్ అనేది వచ్చినా కూడా ఇంకా తెలుగువాడిగా తెలుగువాడిగానే ఆయన తను భావించుకుంటున్నాడు. తాను తెలుగువాళ్ళు అనేవాళ్ళు ఇండియన్స్ కాదంటే ఆయన ఏమన్నా తప్పు చెప్పాడు. అందులో తెలుగువాడిగా 7 మంది తెలుగు వాళ్ళకి అవార్డులు వచ్చాయని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తం చేయడం ఒక తెలుగువాడిగా తప్ప, హిందీ వాళ్ళు శుభాభినందనలు తెలియజేస్తే అది తప్పని ఎవరు అనరు కదా. అలాగే ఇప్పుడు అజిత్ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల ఒక తమిళుడిగా నేను గర్విస్తున్నానని చెప్పి ధనుష్ లాంటి వాళ్ళు, స్టార్ యాక్టర్, ఆయన అభినందనలు తెలియజేశారు. మరి ఎవరో కూడా ఆయన తప్పు పట్టలేదే. ఎందుకంటే బీయింగ్ తమిళియన్
ఆయన అజిత్కి అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు, అభినందించాడు. ఈవెన్ ఎవరైనా సరే మోహన్ లాల్కి కానీ మమ్ముట్టికి కానీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు వచ్చినప్పుడు తాము మలయాళీలుగా గర్వపడుతున్నామని అనేక మంది సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేశారు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది అందులో? జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది కాబట్టి ఒక దాన్ని అలాగే చూడాలా? అంటే మేము ఇండియన్ అందరు గర్విస్తున్నామనే చెప్పాలా? ఒక మలయాళీగా అంటే అతని మాతృభాష ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఏవైనా సరే గౌరవాలు లభించినప్పుడు, పురస్కారాలు లభించినప్పుడు ఆ భాషకు సంబంధించిన వాళ్ళగా అభినందనలు తెలియజేయటం, హర్షం తెలియజేయటం అనేది ఎవరైనా చేసే పనే. అదే ఇప్పుడు రాజమౌళి చేశాడు. దాన్ని కూడా కొంతమంది అదేమంటారు ఈకలు లాగే పని కొంతమంది చేస్తూ ఉన్నారు. సో దాన్ని ఎవరైనా సరే ముందుగా మనం వేరే దేశంకి వెళ్ళినప్పుడు ఇండియన్ అని చెప్పుకుంటాం, అక్కడ మనం తెలుగు వాళ్ళని చెప్పుకుంటే ఉపయోగం ఉండదు. కానీ ఇక్కడ మన ఇండియాలో ఉన్నప్పుడు ఒక జాతీయ పురస్కారం లభించినప్పుడు ఖచ్చితంగా మనం తెలుగు వాళ్ళుగా గర్విస్తున్నామని తెలుగు వాళ్ళు చెప్పుకుంటారు. దాన్ని అలాగే చూడాలి. కానీ దాంట్లో కూడా నువ్వు దేశం మొత్తం మీద పాన్ ఇండియా లెవెల్లో నీ సినిమాలు రిలీజ్ చేస్తున్నావు, నువ్వు కేవలం ఒక తెలుగువాడిగా ఎలా పెడతావు, గర్విస్తున్నాను ఎలా పెడతావు, పోస్టు పెడతావు అని ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదనే చెప్పాలి. సో ఆయన మాతృభాష తెలుగు, రాజమౌళిది. ఆయన తెలుగులోనే సినిమాలు తీస్తున్నాడు. కానీ వాటిని మిగతా భాషల్లో డబ్ చేస్తున్న మిగతా భాష వాళ్ళకు కూడా అందజేయటం ద్వారా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిభ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి సినిమాలు ఎలాంటివి అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. అందులో తప్పు పట్టడానికి ఏముంది? ఏదైనా అందరం కూడా ఇండియన్స్నే, కానీ అందులో రీజనల్ లాంగ్వేజెస్, ప్రాంతీయ భాషలు అనేవి ఉన్నాయి. తెలుగు కానీ తమిళం కానీ ఒక హిందీని జాతీయ భాషగా దాన్ని నిలబెట్టారు. అది తప్పితే మిగతా అన్ని భాషలు ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి ఒక భాష ఉంది. ఆ ప్రాంతీయ భాషను మనం అందరం కూడా గౌరవించాలి. ఆ భాషల్లో ఎవరైనా సరే ఏదైనా ఒక గౌరవం కనుక దక్కించుకున్నట్లయితే దానికి సంబంధించిన వాళ్ళు, ఆ భాషకు సంబంధించిన వాళ్ళు దాన్ని గర్వంగా చెప్పుకోవటం అనేది అందులో ఎలాంటి తప్పు లేదని చెప్పేసి మనం ఘంటాపదంగా చెప్పవచ్చు. దాన్ని ఇలా తప్పుబట్టి ఇది ఇండియన్ తెలుగు వాళ్ళైనంత మాత్రం ఇండియన్స్ కాదా అనే మాట అట్లా అడగటం అనేది అర్ధరహితం అని చెప్పాలి. అంటే అలాంటి హేట్ అనేది అంటే సోషల్ మీడియాలో ఈ హేట్ అనేది చివరికి ఎలా తయారవుతుందంటే ఏం మాట్లాడినా కానీ దాంట్లో నుంచి తప్పులు వెతకటము, మనసులో ఎలాంటి వేరే అభిప్రాయం లేకుండా ఎంత స్వచ్ఛంగా చెప్పినా కూడా దాంట్లో తప్పులు వెతకటమే కొంతమందికి పనిగా కనిపిస్తుంది. అందులో కొంతమంది పేరు పొందిన వాళ్ళు కూడా ఇలాంటి వాటికి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఎవరో ఏదో చేస్తే నిజమే కదా అనుకొని వీళ్ళు కూడా దాన్ని తానా అంటే తందానా అని చెప్పేసి అంటాం కొంతమందికి అలవాటుగా మారింది. ఇక్కడ అసలు బీయింగ్ ఏ తెలుగు పర్సన్ రాజమౌళి ఖచ్చితంగా తెలుగు వాళ్ళకి 7 మంది తెలుగు వాళ్ళకి ఆ పురస్కారం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పౌర పురస్కారం ఏదైతే ఉందో అది ప్రకటించడం పట్ల ఒక తెలుగువాడిగా హర్షం వ్యక్తం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. దాన్ని ఏ రకంగానూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సో ఇదందరూ కూడా గ్రహించుకుంటే మంచిది.